గత వారం నుండి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు టౌన్ బ్యాంకు గురించి వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఖాతాదారులను, డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ మాట్లాడుతున్నారు. టౌన్ బ్యాంక్ నందు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ మరియు వాల్యుయేషన్ రిపోర్ట్లను తీసుకొని అన్నీ సరిపోతేనే లోన్లు ఇస్తాము. ఏ ఒక్క పార్టీకి కానీ పాలకవర్గము పనిచేయదు. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్కి మన జిల్లాలో ఎన్నో నేషనల్ బ్యాంక్స్ ఉండగా వాటి పోటీని తట్టుకొని టౌన్ బ్యాంక్ మన జిల్లాలో నిలబడి ఉంది. బ్యాంక్ ఆర్బీఐ మరియు సహకార శాఖ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని లావాదేవీలు మరియు ఎన్పిఏ శాతము ఆర్బీఐ మరియు సహకార శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటర్ రిపోర్టు చేస్తుంది. బ్యాంకు ప్రతి నెల ఈఎంఐ ప్రకారము రికవరీ చేస్తాము. ఈఎంఐ రాని లోన్ అకౌంట్ అదనపు వడ్డీ కూడా బ్యాంకు వసూలు చేస్తుంది. ఎస్ఎస్ మాల్లో జాతీయ బ్యాంకులు మరియు ఇతర బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చారు. వాళ్ళతో పాటే మేము కూడా లోన్లు ఇచ్చాము నిబంధనల ప్రకారమే. 2026 మార్చి 31వ తేదీ నాటికి మన బ్యాంకు లోన్స్ మొత్తం 58 కోట్లు. వాటిలో రాని బాకీలు అంటే మొండి బాకీలు 0.03% మాత్రమే ఎన్పిఏ ఉంది. ఈ బ్యాంక్ అభివృద్ధికి గతం నుండి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గత పాలకవర్గ సభ్యులు, అలాగే పట్టణ అన్ని రకాల వర్గ ప్రజలు కూడా మన టౌన్ బ్యాంకును ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి ఏ రాజకీయ పార్టీలు కూడా మా బ్యాంకు గురించి రాజకీయం చేయకుండా, డిపాజిట్దారులను అయోమయం గురి చేయకోకుండా అందరి రాజకీయ నాయకులు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మా బ్యాంక్కి ఎక్కడా కానీ ఎవరికి వచ్చిన వారికి కూడా నిబంధనల ప్రకారం లోన్ ఇచ్చాము. అయితే గిన కొంతమంది రకరకాలుగా చేస్తాను. అపోహలు మాత్రం డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ నమ్మకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. బ్యాంకు నిబంధనలు అనేది సామాన్య ప్రజలకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఆ నిబంధనలు గైడ్లైన్స్ ప్రకారమే మేము లోన్లు ఇస్తాము. అది కూడా లీగల్ ఒపీనియన్, వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ ఓకే అంటేనే ఎంప్లాయీస్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కానీ పాలకవర్గం కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నిర్ణయం తీసుకునేదానికి బ్యాంక్ రూల్స్ లేవు. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల ఈఎంఐలు కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది ఎన్పిఐ కిందకి అవుతుంది. ఎన్పిఐ కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా మార్చి 31 మాత్రం ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి మార్చి 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత మార్చి 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటి 0.03% అప్ టు డేట్ ఉన్న అకౌంట్లు. ఆరోపణలు చేస్తున్నారో అకౌంట్లన్నీ అప్ టు డేట్ ఎన్పిఐ కట్టేసినారు. ఎన్పిఐలో అకౌంట్లు లేవు. మార్చి 31 విత్ పెనాల్టీతో క్లియర్ చేసినారు. కింద ఎస్బీఐ బ్యాంకులో తెచ్చుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నారు. మనం పైన ఇచ్చింది ఫర్మ్కి ఇవ్వలేదు. ఇండివిజువల్గా రూమ్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ రూమ్లు ఇండివిజువల్గా మనం రిజిస్టర్ చేసుకొని ఇచ్చినాము. అపార్ట్మెంట్ లాగా ఫర్మ్కి ఇవ్వలేదు. మనం ఫర్మ్కి ఇవ్వలేదు. లేదు, ఎవరికి ఇవ్వలేదు. మన దగ్గర ఉండేరు. మిగతా బ్యాంకులలో, నేషనల్ బ్యాంకులలో కూడా లోన్లు తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్కి మనం ఇవ్వలేదు. రూములు ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళని మనం మాటకి చేసుకుని ఆ రూములకు మాత్రమే మనం ఇచ్చాం. ఇండివిజువల్ లోన్స్. ఇండివిజువల్ లోన్స్ మన బ్యాంక్